ఈరోజు ఈ వీడియోలో మనం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ఫలితాలు మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంలో జరిగింది. అంపశయ్యం మీద శయనించి ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకు చెప్పిన సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇప్పుడు ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలు తెలుసుకుందాం. మొదటిది, ఈ లోకంలో ఏకైక పరమాత్మ ఎవరు? జీవితానికి పరమపదమైన గమ్యం ఏది? ఏ దేవుణ్ణి పూజించడం వల్ల మానవునికి సకల శుభాలు కలుగుతాయి? ఏ దేవుణ్ణి అర్చించడం వల్ల మానవుని కోరికలు తీరుతాయి? సర్వధర్మాల్లో కల్లా ఉత్కృష్టమైన ధర్మం ఏది? ఎవరిని జపించడం వల్ల జన్మ సంసార బంధం నుండి విముక్తి కలుగుతుంది అని ధర్మరాజు భీష్ముడిని అడగగా, భీష్ముడు అంపశయ్య మీద శ్రీకృష్ణుడి సమక్షంలో శ్రీకృష్ణుణ్ణి 1000 నామాలతో కీర్తిస్తూ సమాధానం చెప్పెను. అందుచేత విష్ణు సహస్రనామానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తాను బోధించిన భగవద్గీత కంటే కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం శక్తివంతమైందని తెలియజేసెను. ధర్మం కోరిన వారికి ధర్మం, సంపదలు కోరిన వారికి సంపద, మోక్షం కోరిన వారికి మోక్షము ప్రాప్తిస్తుందని ఫలశ్రుతిలో కూడా తెలియచేయబడింది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.